అందరికీ నమస్కారం. ఈ సభ ఇంత నిండుగా ఉండడానికి కారణం అల్లూరి గౌరీ లక్ష్మి గారి సహృదయం అని నిస్సందేహంగా చెప్పగలను. ఎందుకంటే సాహిత్య సభలకి, ముఖ్యంగా సాహిత్య సభల్లో వేదిక మీద ఎవరు ఉండాలి, ఎలాంటి వారు ఉండాలనే వాటి కొన్ని లెక్కలు ఉంటాయి. అలాంటి లెక్కలేమీ ఆవిడ పాటించలేదు. అలాంటి లెక్కలు పాటించకుండా ఇవన్నీ ఏంటంటే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి తెలిసినటువంటి, బయటికి చెప్పుకోకూడనటువంటి రహస్యాలు. సో అటువంటివేవీ పాటించకుండా పత్రికా అధికారులని, ఎడిటర్లని, లేకపోతే ఇలా ఫేమస్ పర్సనాలిటీస్ని ఎవరిని పిలవకుండా మాలాంటి వారిని పిలవటం, వారు పిలిచినప్పుడు కూడా చెప్పాను, మీరు కొంచెం మంచి వారిని పిలుచుకుంటే బాగుంటుందని. కానీ వారు పట్టుబట్టి రమ్మన్నారు, వచ్చాము. ఇంతమంది రావటం, ఇంత నిండుగా సభ ఉండటం, నిజానికి ఇందాక బయట కూడా నుంచున్నారు. అది చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఒక రచయితకి ఎంత పేరుంది, ఎంతమంది పొగుడుతారు అనేది కాకుండా ఆ రచయిత పిలిస్తే ఎంతమంది వస్తారు, పిలవకుండా ఇంకెంతమంది వస్తారు అనేది రచయిత యొక్క సహృదయానికి నిదర్శనం. వారి సహృదయానికి జోహారు. ఇక ఇందాక నుంచి పుస్తకాలు వేసుకోవడము, వాటికి అమ్ముకోవడం గురించి బోర్డని వ్యంగ్య విమర్శలు వచ్చాయి. కానీ వచ్చిన సమస్య ఏంటంటే పుస్తకాలు చదివేవాళ్ళు ఉన్నారు, మంచి పుస్తకాలు, మంచి కథలు, మంచి సాహిత్యం రాసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్రచురితమవుతున్న పుస్తకాలు ఇది మంచి, ఇది చెడు అని పాఠకులకి తెలిసేటువంటి ఒక వ్యవస్థ ఇంకా మన తెలుగు సాహిత్య ప్రపంచంలో మనం ఏర్పాటు చేసుకోలేదు. ఎప్పుడైతే ఈ గ్యాప్, ఈ రచయిత సాహిత్యాన్ని సృజించిన సాహిత్యానికి, సాహిత్యాభిలాష గల పాఠకులకు మధ్య ఏర్పడిన ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఇది ఎప్పుడైతే మనం పూడ్చగలుగుతామో అప్పుడు తెలుగులో పుస్తకాలు వేసి అమ్ముకోవడానికి చచ్చు అనేటువంటి కవిత అవుట్డేట్ అయిపోతుంది. ప్రభాకర్ గారికి సారీ, ఇక అప్పుడు ఇంకో కొత్త కవిత రాస్తారు. ఇక్కడే మనం అల్లూరి గౌరీ లక్ష్మి గారి సాహిత్య సృజన గురించి టూకీగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వారు ఎలాగైతే ఇక్కడ వేదిక మీదకి అంతగా పనికిరాని వాళ్ళని పిలిచారో, ఒక రకంగా చెప్పాలంటే వారి కథలు కూడా సాహిత్య ప్రపంచంలో అంతగా ఆమోదముద్ర పొందేటువంటి కథలు కావు. ఎందుకంటే వారు తన మనసులో భావాలను, తన మనసులోని స్పందనలను తాను అనుకున్న రీతిలో రాజీ పడకుండా, ఎవరేమనుకుంటారో పట్టించుకోకుండా స్పష్టంగా, నిర్మోహమాటంగా రాస్తారు. సో అలాంటి పని ప్రస్తుత సాహిత్య ప్రపంచంలో చేయకూడని పని. ఎందుకంటే తను ఎలాంటి కథలు రాస్తారు, ఎందుకు కథలు రాస్తారు అనేటువంటిది స్పష్టంగా ముందు మాటలో చెప్పారు. వారు ఎందుకు కథలు రాస్తున్నారనేది ఇంతకన్నా బాగా ఎవరూ చెప్పలేరు. ప్రకృతి ఆరాధన, సంగీతాస్వాదన వ్యసనాలుగా చేసుకుని మౌనంగా జీవిక సాగించాలని మనసు కోరిక. సాధారణంగా ఇది ఒక సైకాలజీ. కుచ్ ఔర్ జమానా కహతా హై, కుచ్ ఔర్ హై జిద్ మేరే దిల్ కి, మై బాత్ జమానేకి మాను, యా బాత్ సును అప్నే దిల్కి అని ఒక చిన్న కవిత ఉంది. ఇది ప్రతి వ్యక్తి మనసులో ఉన్నటువంటి సంఘర్షణ. తన మనసు ఒకటి కోరుకుంటూ ఉంటుంది, సమాజం అతన్ని అనేక బంధనాల్లో విధించి, అనేక పరిమితుల్లో విధించి ఇంకో పని చేయమంటుంది. ఈ ఘర్షణలోంచి అసలు వ్యక్తి బయటకు వస్తాడు. ఈ ఘర్షణలో వ్యక్తి తల వంచి అందరూ చెప్పినట్టు వినుకుంటూ అందరిలాగా నలుగురిలో ఒకడైపోతాడా, లేకపోతే తన మనసు తోచింది చేసి సమాజాన్ని విస్మరించి తన దారిలో వెళ్తూ ఇతరులకు మార్గదర్శిగా ఒక బాట చూపిస్తాడా, లేకపోతే ఈ ఘర్షణ మధ్య సమన్వయం సాధించుకుని తాను ఎలాంటి సమన్వయం సాధించాడో ఆ సమన్వయాన్ని సమాజానికి అందించి సమాజంలో ఉన్న అనేక ఘర్షణలు ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా సమన్వయం సాధించాలని ఇతరులకు నేర్పుతాడు. సో అల్లూరి గౌరీ లక్ష్మి గారి ముందు మాటలో ఇది స్పష్టంగా తెలుస్తుంది. మౌనంగా జీవిక సాగించాలని మనసు కోరిక, కానీ లోకరీతిని, గతిని, మానవ నైజాల్ని గమనిస్తూ నాతో పాటు జీవన వాహినిలో కొట్టుకుపోతున్న తోటి మనుషుల మధ్య సంఘర్షణ చూసినప్పుడు మనం ఇంతకన్నా బాగా ప్రశాంతంగా బతకలేమా? ఈ పాయింట్ జాగ్రత్తగా గమనించాలి. ఇంత మటుకు అల్లూరి గౌరీ లక్ష్మి గారు రాసిన మనం అందరం అనుభవిస్తున్నవే. ఈ లోకరీతిని, మానవ నైజాల్ని గమనిస్తున్నప్పుడు, మనందరం జీవన వాహినిలో కొట్టుకుపోతున్నప్పుడు చిరాకు వస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈ మనుషులేంటి, ప్రపంచం ఏంటి, ఇలా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. సో మనం ఇంతకన్నా బాగా ప్రశాంతంగా బతకలేమా, ఇది క్వశ్చన్. అంటే ఆవిడ మనస్తత్వం కానీ, ఆవిడ దృష్టి కానీ
ఈ సమన్వయంలో, సంఘర్షణలో మనం శాంతిని వెతుక్కుంటూ ప్రశాంతంగా ఎందుకు బతకలేము అనేటువంటి ఒక సంఘర్షణ లేకపోతే ఒక విచికిత్స ఆవిడలో కలిగింది. సో ఆవిడ మొత్తం కథలన్నీ ఆవిడ ఎటువంటి సమస్యను ఎన్నుకున్నా, తన చుట్టూ ఉన్నటువంటి అనేక సంఘటనల్ని ఏ కోణంలో ప్రదర్శించినా మనం ఇంతకన్నా బాగా ప్రశాంతంగా బతకలేమా అనేటువంటి ఒక ఆలోచన ఆ ధోరణిలోనే ప్రదర్శిస్తున్నారు. ఇంతకన్నా ప్రశాంతంగా ఆలోచించలేమా అనుకుంటూ తోటి వారికి ఏదో చెప్పాలన్న తపన, ఏదో చెప్పాలి. ఎందుకంటే ఆవిడ ఈ సంఘర్షణలో ఒక శాంతి లేకపోతే ఒక ప్రశాంతత సాధించేటువంటి మార్గం ఆవిడ మనసుకు తోచింది. ఆ మార్గాన్ని తన కథలలో ఈ సంఘర్షణలో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలను సృష్టించి వాటిలో వారు ఎలా సమన్వయం సాధిస్తారో చూపించి తన వంతుగా తాను తన మనసులో ఉన్నటువంటి ఒక భావనని, ఒక ప్రశాంతత సాధించేటువంటి మార్గాన్ని సమాజానికి అందిస్తున్నారు. సాధారణంగా ప్రతి రచయిత చేసే పని ఇదే. మామూలు రచయితలకు, అచ్చమైన రచయితకు తేడా ఇక్కడే ఉంది. మామూలు రచయిత తన చుట్టూ ఉన్నదాన్ని చూసింది రాస్తారు. వార్తలకి ఈ కథలకి వాటిని కథలు అనుకుంటారు, అది మనకు సంబంధం లేదు. కానీ వార్తలకి కథలకి తేడా లేకుండా నేను అనుభవించిందే రాస్తాను, నేను చూసిందే రాస్తాను అని ఉన్నట్టు రాస్తున్నాము అని రాస్తారు. కానీ అసలు రచయిత ఏం చేస్తాడంటే తన చుట్టూ ఉన్న ఘోరమైన నేరాలు జరుగుతున్నాయి, ఘోరమైన అన్యాయాలు జరుగుతున్నాయి, కానీ ఈ అన్యాయాలను దాటి ఒక రకమైన ఆశాభావాన్ని సమాజానికి అందించడం అనేది రచయిత చేయాల్సిన పని. అవే ఆవేదనలు, అవే రోదనలు, అవే అణచివేతలు, అవే అన్యాయాలు బయట జరుగుతున్నాయి నేను కథలో చూపిస్తానంటే అవి వార్తలు అవుతాయి తప్పించి కథలు కావు. కథా రచయిత చేయాల్సింది ఏంటంటే సమాజంలో ఆశాభావం కలిగించాలి. ఇదిగో ఇది సమస్య, ఈ సమస్యని ఇలా కూడా పరిష్కరించుకోవచ్చు. ఒక మార్గం ఇది. అందరికీ సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే అందరిది ఒకే రకమైన సమస్యలు కావు. మనందరం అవే దారుల్లో ప్రయాణిస్తున్న, అవే అనుభవాలు పొందుతున్న, మన స్పందనలు, మన ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. మన సంస్కారాన్ని బట్టి లేకపోతే మనం పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి మన రియాక్షన్ దానికి ఉంటుంది. కాబట్టి ఆవిడ తన తోటి వారికి ఏదో చెప్పాలన్న తపన ఎక్కడంటే ఇంతకన్నా ప్రశాంతంగా బతకలేమా, ఇంతకన్నా ప్రశాంతంగా ఆలోచించలేమా అని తోటి వారికి ఏదో చెప్పాలన్న తపన, ఉద్వేగం నన్ను రాయిస్తాయి. ఇది ఆవిడ ఈ మొత్తం కథల్లో, ఈ సంపుటిలో ఉన్నటువంటి 18 కథలే కాదు, గతంలో ఆవిడ రాసిన కథలు, భవిష్యత్తులో ఆవిడ రాయబోయే కథలకు కూడా ఇదే సెంట్రల్ ఐడియా. ఈ సూత్రం ప్రకారమే రాస్తారు. రచయితలు సాధారణంగా వాళ్ళ మనస్సులు, వాళ్ళ సృజన విశాల వినీల విహాయాసంలో వివరించవచ్చు. ఖగోళాలు దాటిపోవచ్చు, వాడు మార్స్లో జరిగింది రాయవచ్చు, లేకపోతే ఇంకేదో గ్యాలాక్సీలో జరిగింది రాయవచ్చు, ఏదన్నా ఊహించి రాయవచ్చు. కానీ తమ మనసు పరిధిని దాటి మాత్రం రాయలేరు. ఎక్కడ రాసినా సరే తాము అనుభవించినవి, తాము చూస్తున్నవి మాత్రమే వారు రాయగలుగుతారు. ఇది అల్లూరి గౌరీ లక్ష్మి గారి మొత్తం రచనకి బాటం లైన్. తన తోటి వారికి ఏదో చెప్పాలన్న తపన, ఉద్వేగము. ఆ తపన, ఉద్వేగం కూడా నాకు అన్యాయం జరిగింది, అన్యాయం చేసిన వాడిని చంపేస్తాను, వాడిని నరికేస్తాను, ఇది కాదు. ఇప్పుడు అన్యాయం జరిగింది, ఈ అన్యాయంలోంచి మనం శాంతి ఎలా సాధించాలి, ఎలా ప్రశాంతంగా బతకాలి, ఇదే సౌమనస్యము ఈనాడు ఇంతమందిని ఇక్కడ మనకి ఆవిడ పుస్తకావిష్కరణకి రప్పించేట్టు చేసింది. ఆవిడ కథలన్నింటిలో ఇది కనిపిస్తాయి. ఉదాహరణకి పైగా ఆవిడ కథల్లో వ్యంగ్యం ఉంటుంది. ఈ వ్యంగ్యం కూడా ఎలా ఉంటుందంటే ఎవరిని హర్ట్ చేయదు, ఎవరిని బాధించదు. ఇది ఒక రకంగా కత్తి మీద సాము లాంటిది. ముఖ్యంగా నాలాంటి వాడికి ఎవరిని హర్ట్ చేయకూడదు అనుకుంటున్నా సరే ప్రతి వాళ్ళని బాధించడం నాకు ఒక లక్షణం అయిపోయింది. సో అలాంటి వాడికి ఇలాగ అల్లూరి గౌరీ లక్ష్మి గారు ఎలాగ ఇంత బాగా రాయగలుగుతున్నారు, ఎలాగ కత్తి మీద సాము చేస్తూ కూడా అటువారిని నొప్పించకుండా ఇటువారిని నొప్పించకుండా ఈ కథలు రాయగలుగుతున్నారు అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఒక చార్జ్డ్ అట్మాస్ఫియర్ ఉంది మన మధ్య. ఏమంటే ఎవరికి కోపం వస్తుందో, ఏమంటే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో, ఎవరు హఠాత్తుగా వచ్చి ఒక రాయి విశ్లేషణ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటాడో తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది రచయితలు స్పృశించడానికి సామాజిక స్పృహ అంటారు, మన చుట్టూ జరుగుతున్నవన్నీ రాయాలంటారు, ఉన్నట్టు చెప్పాలంటారు. కానీ కొన్ని విషయాల్ని స్పృశించడానికి మన రచయితలు అసలు ఇష్టపడరు. ఒకవేళ రచయితలు స్పృశించిన పత్రికలు ప్రచురించవు. నిర్మోహమాటంగా మాకు ఆఫీస్ అన్ని అద్దాలు ఉన్నాయి, వాటిని విరగొట్టుకోవడం మాకు ఇష్టం లేదని చెప్పి పంపించేస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్టేట్ బైఫర్కేషన్, ఆంధ్ర తెలంగాణ విభజనకు సంబంధించి ఈ సందర్భంగా మనుషుల మధ్య చెలరేగినటువంటి వైషమ్యాల గురించి, మనుషుల మనస్సుల్లో ఏర్పడినటువంటి అడ్డుగోడల గురించి ఎంతో సున్నితంగా అందరూ ఆలోచించే రీతిలో ఒక అత్యద్భుతమైన కథ రాశారు. ఆ కథ ఈ సంకలనంలో ఉంది. దృశ్యం కథ పేరు. ఆవిడ ఉన్న దృశ్యాన్ని ఉన్నట్టే చూపించారు.
కానీ ఆ ఉన్నదున్నట్టే చూపించడంలో కూడా ఈ సమస్యను ఎలా అధిగమించాలి, ఈ సమస్య అనేది ఒక రాజకీయ సమస్య తప్పించి మనుషుల మనసుల మధ్య అడ్డుగోడలు నిర్మించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పరిణతి పొందిన మనసుల మధ్య ఎటువంటి అడ్డుగోడలు ఉండవు అనేటువంటి సత్యాన్ని అత్యంత సున్నితంగా చూపించారు. చదివిన ఎవరికి కోపం రావు, ఎవరి మనోభావాలు దెబ్బతినవు. అయ్యో ఇది నిజమే అనుకుంటాము, ఇలా లేమే, ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అని ఒక నిట్టూర్పు విడుస్తాం. అలాగే మార్గదర్శి అని ఒక కథ రాశారు. ఈ మార్గదర్శి కథ అత్యంత చమత్కారమైన కథ. ఈ కథ నిజానికి ఆవిడ కొన్ని భావజాలాల మీద, కొన్ని రంగుటద్దాలు ధరించి ప్రపంచాన్ని ఆ రంగుల్లోనే చూసి మిగతా రంగులన్నీ లేవు అనేటువంటి వారి మీద చాలా గొప్ప విమర్శ. ఇదే కథను అలాంటి వాడు రాసి ఉంటే పెద్ద కొట్లాటలు కత్తులు పట్టుకుని వచ్చేవారు. కానీ ఆవిడ రాయటంలో ఈ కథని ఎంత అద్భుతంగా గొప్పగా అంటే సున్నితంగా రాశారంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. చాలా ఇదేంటంటే రచయితలు గొప్ప గొప్ప విషయాలు తమ కథల్లో రాస్తారు, అలా ఉండాలి ఇలా ఉండాలని రాస్తారు. కానీ తీరా వారికి ఆ సమస్య వచ్చినప్పుడు వారు ఎంత బేలగా రియాక్ట్ అవుతారు. సమాజం లోపల అందరూ ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో ముందుకు సాగాలని చెప్తారు, కానీ అవే సమస్యలు వారికి వచ్చినప్పుడు వారు ఎంత బేలగా ఉంటారు అనేటువంటిది ఈ మార్గదర్శి కథలో చెప్తారు. అలాగే ఇంకో కథలో ఓ రచయితకు ఒక కథ అవార్డు ఇస్తారు. అవార్డు ఇచ్చిన తర్వాత ఈ కథకి ఎందుకు అవార్డు వచ్చింది అని అందరూ తర్జన భర్జన చేస్తుంటారు. తీరా చూస్తే ఆ రచన గురిలో ఒక రకమైనటువంటి పాయింట్ను పట్టుకుని ఒక విమర్శలు చెలరేగుతాయి. ఆ విమర్శలు, వాదాలు, ప్రతివాదాలతోటి పత్రిక సర్క్యులేషన్ పెరుగుతుంది. సో ఇది ఒక ప్రస్తుత సాహిత్య ప్రపంచంలో ఉన్నటువంటి ఒక పరిస్థితిని అత్యంత వ్యంగ్యంగా చూపించారు. ఏదైనా రాయగానే దానిలో మనోభావాలు పట్టుకుని చీచీచి ఇలా ఆలోచిస్తారా, చీచీచి ఇలా రాస్తారా, ఆ అమ్మాయి అలా ఎందుకు ప్రవర్తించింది, ఇంత కూడా ఆత్మగౌరవం లేదా, ఇలా మాట్లాడతారు. కానీ వచ్చిన చిక్కు ఏంటంటే ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలో ఈ సంఘటన ఈ పరిస్థితిలో ఇలాగే ప్రవర్తించాలని ఎవరూ నిర్దేశించలేరు. మానసిక శాస్త్రం కూడా దాన్ని సమర్థిస్తుంది. ఎందుకంటే నా అనుభవాలు నావి, మీ అనుభవాలు మీవి. అదే విషయం నా కోపం రావచ్చు, నేను ఆవేశంతో ఎగిరి చిందులు వేసేయచ్చు. అదే విషయాన్ని ఇంకొకటి నవ్వుకుంటూ పనికిరాని విషయం ముందుకు వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి ఉన్నప్పుడు ఇలాగే ప్రవర్తించాలి, అలాగే ప్రవర్తించాలని చెప్పకుండా ఒక ఉన్నటువంటి విషయాన్ని అత్యంత వ్యంగ్యంగా చూపించారు ఆ కథలో. సో ఇలాంటి కథలు అనమాట మొత్తం అల్లూరి గౌరీ లక్ష్మి గారు రాసినటువంటి ఒక్కొక్క కథ లోపల మనకి ఈ రకమైన వ్యంగ్య దృష్టి కనిపిస్తుంది. ఇదే ఈవిడ కథల్లో చూపించేటువంటి కొత్త చూపు అని నేను పర్సనల్గా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవే కథల గురించి ఆవేశాలతో రాయొచ్చు, ఇవే కథలతోటి మనము అత్యంత సిద్ధాంతాలు పెట్టేసి దాని లోపల బోల్డంత ఫిలాసఫీ పెట్టేసి ఎవరికీ అర్థం కానటువంటి అన్ని అక్షరాలు అని చెప్పేసి అనుకుంటూ అన్ని అక్షరాలు కలిపేసి రాసేసి అదొక గొప్ప శైలి అని కూడా మనం అనొచ్చు. అలాంటిది ఏమీ చేయకుండా చాలా సాఫీగా, చాలా హాయిగా ఈ కథలు సాగుతూ ఉంటాయి. ఇక నిజానికి ఏంటంటే కథల్లో అక్కడక్కడ కొన్ని వాక్యాలు వస్తాయి, అక్కడక్కడ కొన్ని పదాలు వస్తూ ఉంటాయి. దాంతో మొత్తం కథ యొక్క కాంప్లెక్షన్ మారిపోతుంది. ఈ ప్రపంచానికి నా వారందరికీ హృదయపూర్వకంగా వినమ్రంగా సమర్పించాలని నేను తయారు చేసి పెట్టిన కృతజ్ఞాపత్రం చివరన పెట్టిన ఫుల్ స్టాప్ కామాగా మారిపోయిందంటారు కథలో. మనకందరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం, అందరికీ చెప్పేశామని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే ఇంకా బోల్డంత జీవితం ఉంది, ఇంకెంతమంది సహాయం మనకి చేయాల్సి వస్తుందో. ఒక చిన్న వాక్యంలో అత్యద్భుతమైన భావాన్ని ఇమడుతున్నాం. ఇక్కడ పెద్ద పెద్ద వేల కొద్ది వాక్యాలు రాసేయచ్చు, మనం బోల్డంత ఫిలాసఫీ పెట్టేయచ్చు. ఏమీ లేకుండా రచయిత సాధారణంగా మనకి ఒక సామెత ఉంది, స్పష్టంగా చెప్పిన విషయాల కన్నా వాక్యాల మధ్య ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని అర్థం చేసుకుని చెప్పని విషయాల్ని పాఠకుడు గ్రహించేట్టు చేయడంలోనే రచయిత ప్రతిభ కనిపిస్తుంది. ఇది ఒక రకమైనటువంటి భావన. రచయిత ఒకటి రాస్తారు, అల్లూరి గౌరీ లక్ష్మి గారు మురళీకృష్ణని పిలిచారు, సత్యనారాయణ గారిని పిలిచారు. కానీ ఆ మురళీకృష్ణలో కస్తూరి చూసి పరిమళం అంటాము, లేకపోతే సత్యనారాయణ గారి లోపల ఒక దైవాన్ని చూడటం, ఇది పాఠకుడి చేయాల్సిన పని. సో ఆ పాఠకుడికి ఆ భావన కల్పించడం ఏదైతే ఉందో అది రచయిత చిన్న కామాలు ఫుల్ స్టాప్ లేదు అంటంతో కలిగిస్తారు. ఈ వాక్యం ఇందుకు ఉదాహరణ అయితే ఆ తర్వాత అల్లూరి గౌరీ లక్ష్మి గారి హృదయం మనకి కథలో కనిపిస్తుంది. సాధారణంగా రచయిత నేల విడిచి ఎంత సాము చేసినా, ఎంత గ్రహాంతర యానం చేసినా సరే తన హృదయాన్ని లేకపోతే తన మనస్తత్వాన్ని, తన సంస్కారాన్ని కథల్లో చూపించకుండా ఉండలేడు. ఏ రచయితన్నా నేను నా కథలో కనపడటం లేదు అంటే అవి కథలు కావని అతను రచయిత కాడని అర్థం. ఇప్పుడు ఈ కామా ఫుల్ స్టాప్ అన్న తర్వాత నా చుట్టూ ఉన్న అందరి కళ్ళ నుండి ఒకలాంటి వాత్సల్యపు జల్లు కురుస్తోంది. సో అల్లూరి గౌరీ లక్ష్మి గారి మనస్తత్వం, ఆవిడ ప్రపంచంలో అందరూ మంచివారే, అందరూ వాత్సల్యం కురిపించేవారే. అందాల ఈ లోకం
ప్రియమైన నా తోటి వారు నిత్యం నాపై చూపే అనురాగపు పరంపర మళ్ళీ మొదలైంది. సో దట్ ఈస్ ద వే షీ లుక్స్ అట్ ద వరల్డ్, దట్ ఈస్ ద వే షీ అండర్స్టాండ్స్ ద వరల్డ్. ఇదే వాక్యం ఇంకొకడు అందరూ ద్వేషము మోసం అని కూడా రాయొచ్చు. ఆ దృష్టి అది, ఈ దృష్టి ఇది. సో ఇలాగా ఈ కథలన్నీ సాగుతాయి. ఇక పని మనిషి కథ గురించి ఒక కథ రాశారు. పని మనుషులు రాకపోతే మనం పడే టెన్షన్లు ఇవన్నీ రాస్తూ ఆఖరికి ఆవిడ పని మనిషి రాకపోవటాన్ని పనికి మధ్య ఎలా సమన్వయం సాధించారు అనటాన్ని ఒక పాజిటివ్ దృక్కోణంలో, ఇప్పుడు నేను టెన్షన్ పట్టా మానేశానమ్మా, నిజం పని పిల్ల వస్తుంది, వచ్చే టైం దాటిపోతే నేనే చేసేసుకుంటున్నాను, జీవితంతో ఇలా రాజీ పెడుతూ ఎక్కడ ఆగకుండా పని సాగుకుంటూ పోవటం అనేటువంటి ఒక సమన్వయవాదం మనకు కనిపిస్తుంది. నిజానికి ప్రస్తుత సమాజానికి ఇలాంటి సహనము, సమన్వయము, సౌమనస్యం నేర్పించాల్సిన అవసరం చాలా ఉంది. మనుషుల్ని రెచ్చగొట్టి పిచ్చివారుగా చేయడం చాలా సులభం. ప్రతి రాజకీయ నాయకుడు చేస్తాడు ఆ పని. కానీ మనుషులకి మంచి నేర్పి వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక మనిషిని తట్టి నిద్రలేపేటువంటి పని కేవలం ఒక కళాకారుడు, ఒక రచయిత మాత్రమే చేయగలడు. ఎప్పుడైతే రచయితల బాధ్యతను విస్మరించి వారు స్లోగన్లు రాసుకుంటూ పాఠకుల్ని, ప్రజల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తారు, అప్పుడు సమాజం ఎలా ఉంటుందో చూడాలంటే మన సమాజాన్ని చూడొచ్చు. ఇటువంటి సమాజంలో ఇలాంటి రచయితల అవసరం చాలా ఉంది. ఇలాంటి రచనలను విశ్లేషించి వివరించి ఇతర రచయితలు కూడా సౌమనస్యమును ప్రదర్శించాలి. తమ కథల్లో మంచి చెప్పాలి. బాబు, మనుషులు కలిసి ఉండండి, ప్రతి వాళ్ళు లోపాలు ఉంటాయి, దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ కపుల్, ఎవరికి వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. రాజీ పట్టం అనేది జీవ లక్షణం, ఎవరైతే రాజీ పడతారో వాళ్ళే బతుకుతారు అనేటువంటి ఒక మంచి చెప్పడం అనేది కూడా నేరమైపోయిన ప్రపంచంలో అల్లూరి గౌరీలక్ష్మి గారు లాంటి కథలు మనకి చాలా అవసరం ఉంది. ఈ కథల గురించి విశ్లేషించి ఈ కథల్ని 10 మందికి చేర్చే అవసరం కూడా ఉంది. సో సాహిత్య ప్రపంచం పట్టించుకోకపోవచ్చు, కానీ మనము పాఠకుల్లాగా ఒక మంచిని ఆదరించే వారిలాగా ఈ కథల్ని పట్టించుకుని 10 మందికి చెప్పి వీటికి సరైన ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక మరో కథలో నాకు నిజానికి కథలన్నీ ఒక ఎత్తు, ఈ కథల్లో అక్కడక్కడ వారు ఇందాక చూపించినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవి, అంటే కథ యొక్క సెంట్రల్ ఐడియాని చాలా సున్నితంగా చెప్పారనమాట. ఇంకో కథలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అందరూ తాళి తెంపి పడేయటాలు లేకపోతే మొగుడిని వదిలేయటం అనేది ఒక రకమైన వాదంగా మారుతున్న ప్రపంచంలో కలిసి ఉండటంలో ఉన్నటువంటి గొప్పతనము, కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనే దాన్ని ఒక వ్యక్తి జీవితం ద్వారా ప్రదర్శిస్తూ తాను చేసిన తప్పు తన నెక్స్ట్ జనరేషన్ చేయకుండా ఉండడం కోసం, తన సంతానం చేయకుండా ఉండడం కోసం ఎలా చెప్పింది, ఆమెలో వచ్చినటువంటి మార్పు ఏది, ఇవన్నీ చాలా అద్భుతంగా చూపించిన కదా. ఆనాడు నాన్నగారు నా భర్తను వదిలేస్తానంటే నా అభిప్రాయాన్ని గౌరవించారు. ఆ ధైర్యంతోనే 25 ఏళ్ళు ఒంటరిగా బతికాను. ఇన్నేళ్లుగా అమ్మ అమాయకంగా ఎన్నో జీవిత సత్యాలు చెప్తూ వస్తుంది. మంచి వినం కదా అదనమాట. అమాయకంగా అమ్మ ఎన్నో జీవిత సత్యాలు చెప్తూ వస్తుంది. సో ఈమె కూడా ఇంకొకటి మంచి చెప్తారు, నేను మెతక పిల్లవని ఎంత వెక్కరించినా, సాధారణంగా ఇది కూడా మనం చూస్తాం, ఎవరైతే రాజీ పడిపోతూ అందరితో కలుస్తూ ఉంటారో వాళ్ళని మెతకతనాన్ని మంచితనంగా కాక చేతకానితనంగా గుర్తించి విమర్శించడం మనం గమనిస్తూనే ఉంటాము. సో ఇక్కడ కూడా అదే, నేను మెతక పిల్లవని ఎంత వెక్కిరించినా నువ్వు కూడా ఎన్నోసార్లు నీ భావాలు సున్నితంగా వివరించేదానివి, మెత్తగా మందలించేదానివి. నా జీవితం కూడా నాకేవో పాఠాలు నేర్పబోయింది, వేటిని నేను లెక్క చేయలేదు. అయితే ఇన్నాళ్ళు మీ ఇద్దరి సలహాలు, సూచనలు, నా సొంత మార్గంలోని వాస్తవాలు అన్నీ కలగలిసిన ఓ అనుభవసారం, ఒక లోపలి స్వరంగా నాలో ఊపిరి పోసుకుంటుందని నేను గమనించలేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఒక రెబెల్లాగా వదిలేసి ఉన్నటువంటి ఆమె నెక్స్ట్ జనరేషన్ దగ్గరకు వచ్చేటప్పటికీ తన అనుభవాల ద్వారా, ఇతరులు చెప్పిన మాటల ద్వారా, తాను గ్రహించిన జీవిత సత్యాల ద్వారా గ్రహించిన సారాన్ని తనలోనే ఒక మార్పు వస్తుంది. ఆ మార్పుని ఒక ఊపిరి పోసుకుంటూ నేను గమనించలేదు. ఆ స్వరం ఇప్పుడు స్పష్టంగా బిగ్గరగా నాకే తెలియకుండా బయటికి వచ్చింది. నా భావజాలాన్ని డామినేట్ చేసి సౌమ్యకి నా చేత సలహా చెప్పించింది, కలిసి ఉండమని, రాజీ పడమని, తొందరపడకూడదని. సో ఇలాంటి కథలు. అయితే ఈవిడ స్వభావంలో ఉన్నటువంటి ఇందాకైతే మనం సమన్వయం అనుకున్నామో, మెమొరీ కార్డ్ అనేటువంటి అల్ట్రా మోడర్న్ కథలో కూడా కనిపిస్తుంది. ఈ మెమొరీ కార్డ్ అంటే ఏమిటి అని మనం ఆలోచించి, మనందరికీ తెలుసు, కానీ ఈ కథలో రచయిత్రి ఒక పాత్ర ద్వారా చెప్పినటువంటి మెమొరీ కార్డు వేరు. ఏంటంటే నిజానికి ఇదేదో ఆవిడ దగ్గర కనుక్కు నేను కూడా అలాంటి మెమొరీ కార్డు ఒకటి పెట్టుకుంటే ఇది ఆచరిస్తానని. ఎందుకంటే మనసుకు ఎలా ప్రశాంతంగా ఉంటుందో అలాంటి మెమొరీ కార్డుని ఆవిడ ప్రజెంట్ చేశారు. నా ఆత్మీయుల ముచ్చట్లు,
నాకు ప్రేమాభిమానాలు పంచిన వారి సంగతులు, వారి పట్ల కృతజ్ఞత, ఇలాంటివన్నీ ఒక మెమరీ కార్డులో వేసి జాగ్రత్తగా దాచాను. సో మిగిలిన అప్రియమైనటువంటి మెమరీ కార్డు నుంచి ఎరేజ్ చేసేసారనమాట. సో ఇక ప్రపంచంలో ఎలాంటి అప్రియం కనబడదు. సో మిగతా బంధువులంతా రొటీన్ ఫైల్స్ని డిలీట్ చేసేసి ఇటువంటి ఆత్మీయతలు, అనుబంధాలు, ప్రేమను పంచినటువంటి మంచినే మెమరీ కార్డులో పెట్టుకుని, ఆ మెమరీ కార్డుని మెదడులో పెట్టుకుని ఆవిడ ప్రపంచాన్ని చూస్తున్నారు. ఆ మెమరీ కార్డులోని మంచంతా ఈ కథల్లో కనిపిస్తుంది. ఈ మంచిని ఆదరించి మరిన్ని మంచి కథలు వచ్చేట్టు చేయాలి. ఎందుకంటే ఇలాంటి కథలకు ఆదరణ లభించినప్పుడు ఇంకా మంచి కథలు వస్తాయి. ఇక్కడ మరొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే నేను వచ్చే ముందు సమయం ఎంత ఇస్తున్నారు అని అడిగాను. సాధారణంగా రచయితలకి ఎలా ఉంటుందంటే, మీరు 2 పేజీల్లో కథ రాయమంటే అదే అంశం 2 పేజీల్లో రాస్తాము, 100 పేజీల్లో రాయమంటే అదే 100 పేజీల్లో రాస్తాము, 1000 పేజీలు అంటే 1000 పేజీలు రాస్తాం, టాపిక్ అదే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఎంత టైం అని అడిగాను, ఆ టైం అయిపోవచ్చింది. కాబట్టి చివరిగా ఒకటి ముగిస్తాను. రచయితలు సమాజానికి బోర్డు అంతా చెప్తారు, ఆదర్శాలు చెప్తారు, వేదికలు ఇచ్చే సమావేశాలు ఇస్తారు. కానీ రచయితలంతా అమాయక జీవులు ఈ ప్రపంచంలో మరొకరు లేరు. ఎందుకంటే వారు చెప్పేటువంటి ఆదర్శాలు కథల్లో కనిపిస్తాయి, కానీ నిజ జీవితానికి వచ్చేటప్పటికీ ఒక తేడా కనిపిస్తుంది. రచయిత అబ్జర్వ్ చేస్తాడు, ఏ పత్రికలో ఎలాంటి కథలు పడుతున్నాయి, పత్రికలో ఎడిటర్ ఎలాంటి వాడు, సబ్-ఎడిటర్ ఎలాంటి వాడు, వాళ్ళ మనస్తత్వానికి తగ్గ కథలు రాసి ఆ పత్రికలో ప్రచురితం అవుతాయి. వారి మనస్తత్వానికి భిన్నమైన కథలు రాస్తే అక్కడ ప్రచురితం కావు. ఇలా గమనిస్తూ ఉంటాడు. అలాగే ఏ కథలకు అవార్డులు వస్తున్నాయి, ఏ కథలకు మెచ్చుకుంటున్నారు, విమర్శకులు ఎలాంటి కథలు బాగున్నాయని పత్రికల్లో రాస్తున్నారో చూసుకుని తన స్వభావానికి విరుద్ధంగా తన మనసులో ఒకటి పెట్టుకుని పైకి విమర్శకులు మెచ్చేటువంటి అలాంటి కథలు రాస్తూ ఉంటారు. సో ఇప్పుడు మన సమాజంలో మంచి కథలు రావాలన్నా, మంచి వైపు సాహిత్యం మళ్ళాలన్నా మనం చేయాల్సిన పని ఏంటంటే వెతికి మంచి కథల్ని పట్టుకుని ఆ మంచి కథల గురించి మనం పదే చర్చిస్తూ, ఇలాగ పత్రికలు వాటి గురించి రాయవు కాబట్టి మనం వ్యక్తిగతంగా చర్చించుకుంటూ మనం వాటికి ఒక వేదిక కల్పించుకుని ఇలాంటి కథలకి ప్రచారం చేస్తే నెమ్మదిగా ఇతర రచయితలు కూడా చూస్తారు, ఓహో ఇలాంటి కథలు రాస్తే కూడా పొగుడుతున్నారు అని తమ మనసులో వేరే వాళ్ళు మెచ్చేటువంటి కథల్ని తీసేసి తాము ఎలా రాయాలనుకుంటున్నారో అలా రాస్తారు. ఎప్పుడైతే కళాకారుడు ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో తాను సృజించాలనుకుంటున్న రీతిలో కళను సృజిస్తాడో అది ఉత్తమ కళగా నిలుస్తుంది. వ్యాపారం కోసమో వేరే వాళ్ళని సంతృప్తిపరచడం కోసమో సృజించే కథ తాత్కాలికంగా మెప్పు పొందినా, వారి గౌరవాలు పొందినా అది ఏకుల్లో కాలం నిలవదు. అది గ్రహించిన వారు కాబట్టి ఈ కొత్త చూపు అంతా వారు అలాగే రాశారు. వారు భవిష్యత్తులో కూడా ఇలాంటి రచనలే చేస్తారు. మనం ఇలాంటి రచనని 10 మందికి చేరవేయాలి. నమస్కారం.